ఈ సమయంలో అందరం కూడా మన కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకెత్తి అందరం నోరు తెరిచి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయినటువంటి మన పరలోకపు తండ్రి అయిన యేసయ్యను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామమును కీర్తించి కొనియాడటానికి మనందరం కూడా ఇష్టపడదాం. దయచేసి అందరం రెండు చేతులు పైకెత్తుదాం. అందరం కూడా నోరు తెరుద్దామా? అందరం నోరు తెరిచి యేసయ్యను స్తుతిద్దామా? ఆయన లేనిదే మనకు జీవము లేదు, మనకు జీవితం లేదు, మనకు బ్రతుకు లేదు. ఆయన లేనిదే మనకు రక్షణ లేదు, మనకు నెమ్మది లేదు, మనకు సమాధానం లేదు. ఆయన లేనిదే మరణం మీద మనకు విజయం లేదు. ఆయన కృప వల్లనే మనం అందరం బ్రతుకుతున్నాం. ఆయన కృప వల్లనే మనందరం రక్షణ పొందాం. ఆయన ప్రేమ వల్లనే, ఆయన మంచితనం వల్లనే ఇంకా మనందరం సజీవులంగా ఉండి ఆయన మందిరములోనికి వచ్చి ఆయనను స్తుతించగలుగుతూ ఉన్నాం. దయచేసి అందరం కూడా నోరు తెరిచి యేసయ్యకు వందనాలు చెబుదాం, యేసయ్యకు స్తుతులు చెబుదాం, యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా. నీ వంటి ఆశ్రయదుర్గం ఎక్కడ కూడా లేదు నాయనా. నీవే దేవుడవయ్యా. నీవు తప్ప వేరొక దేవుడు లేడు నాయనా. నీవు పరిశుద్ధుడు అయిన దేవుడవు. నీవు మమ్మలను ప్రేమించిన దేవుడవు, మమ్మలను క్షమించిన దేవుడవు, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడవు నీవేనయ్యా అని దయచేసి అందరం కూడా, ఇంకా స్వరాలు వినబడతలా చాలా మంది ఇక్కడ ఉన్న వారు చాలా మంది ఉన్నారు కానీ నోరులు తెరవట్లేదు. దయచేసి అందరం కూడా నోరు తెరుద్దామా? అందరం కూడా నోరు తెరుచుకున్నా స్తుతిద్దామా? అపవాదికి అవకాశం ఇవ్వద్దు. ఏ ఒక్కరు కూడా మీ నోరులు ఏ ఒక్కరు కూడా బిగబట్టవద్దు. ఇది ప్రభువుని ఆరాధించే సమయం, ఇది ప్రభువుని గణపరిచే సమయం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించే సమయం, మన హృదయంలోనికి వచ్చే సమయం, మనల్ని బలపరిచే సమయం, తన ఆత్మతో మనల్ని నింపేటువంటి సమయం, మనల్ని పరిశుద్ధపరిచేటువంటి సమయం, మనల్ని స్వస్థతనిచ్చేటువంటి సమయం. ఆరాధన చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. ఈ సమయంలో రోహన్ గ్రేస్ ఇద్దరు కూడా మనల్ని ఆరాధనలోకి నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని స్తుతిద్దాం. మానవద్దు. అందరూ కూడా యేసయ్యా మీకు వందనాలని చెప్పండి, యేసయ్యా మీకు స్తోత్రాలని చెప్పండి, పరిశుద్ధుడా మీకే వందనాలని చెప్పండి. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? మన అంగీకారాన్ని తెలియజేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా కొట్టాలి, ఇంకా గట్టిగా కొట్టాలి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. ఈ సమయంలో ఒక చక్కని పాటను పాడుతూ మనందరము కూడా దేవాది దేవుడిని ఈ సమయంలో పరిశుద్ధ సంఘముగా ప్రతి ఒక్కరము కూడా నోరులు తెరచి జీవ ఫలాన్ని అర్పిస్తూ, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, స్తుతి నైవేద్యాన్ని మన దేవాది దేవునికి ఈ సమయంలో ఆత్మతో సత్యముతో ఆరాధన రూపముగా మనందరము కూడా అర్పించినట్లుగా ప్రతి ఒక్కరము కూడా దయచేసి ఎవరు కూడా నోరులు బిగబట్టకుండా, ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడకుండా, ఎవరు కూడా దయచేసి తిరగకుండా ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుని సమయంలో ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. ప్రతి ఒక్కరు కూడా నోరులు తెరుద్దాం. దేవా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు
చూసి నమస్కరించేదరని భక్తుడు మాట్లాడిన రీతిగా ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిశుద్ధ సంఘముగా ఆయన పరిశుద్ధ ఆలయములో నిలబడిన మనందరము కూడా దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా చేతులెత్తుదాం దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం, సన్నుతిద్దాం, దేవాది దేవుణ్ణి కనపరుద్దాం, మహిమపరుద్దాం. స్తోత్రం దేవా నీకే నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. మనందరికీ వచ్చిన పాటే కదా. ప్రతి ఒక్కరు కూడా చక్కగా చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ ప్రతి ఒక్కరు కూడా అదే రీతిగా కళ్ళు మూసుకొని అనుభవపూర్వకంగా ఈ పాటను పాడుతూ దేవాది దేవుని సమయంలో మహిమపరుద్దామా, ఆరాధిద్దామా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరం పాడదాం ఒకసారి. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, 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 నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా.
సరిపోరు. నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, మేమంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా మేముండాలేమయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేమయ్యా. పరిశుద్ధాత్మదేవుడా, మీకే కోట్లాది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, అతి సుందరుడా, మనోహరుడా, అతి కాంక్షణీయుడా, వేల్పులలో నగరుడా, నీ వంటి వారు ఒక్కరు కూడా లేరయ్యా ఈ జగమందు. ఈ లోకంలో ఎందు వెతికినా అయ్యా నీ వంటి పరిశుద్ధుడు, నీ వంటి పావనాత్ముడు, నీలాంటి జాలి గల దేవుడు, నీ గల కనికర సంపన్నుడు అయ్యా ఎవరు కూడా ఈ భూలోకంలో లేరయ్యా. నీ సన్నిధానంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైన ధన్యత. మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మట్టివారము అయోగ్యులము అల్పులము, ఏ మంచితనము లేని మమ్మల్ని ఎన్నుకున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నేటి దినం వరకు క్షేమముగాను సజీవముగాను నీ పరిశుద్ధమైన నామాన్ని కనపరచుటకు హెచ్చించుటకు మమ్మల్ని ఎన్నుకున్న నీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పరిశుద్ధ దినమందు నీ మందిరావరణంలో చేరి నిన్ను స్తుతించే, నిన్ను గణపరిచే భాగ్యం మాకు వస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో పాటల్లోను, స్తుతిలోను, ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఆరాధన చేసినప్పుడు మీరు మీ సన్నిధి, మీ ప్రసన్నిధి ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క హస్తాలని, హృదయాన్ని మీరు తాకుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. భారముతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా, కన్నీటితో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా సంతోషముతో ఈ యొక్క స్థలం నుంచి వెళ్ళినట్లుగా అయ్యా ఈ యొక్క సన్నిధానంలో ఉన్న సంతోషము, సమాధానము, నెమ్మది, సర్వ సమృద్ధి ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు అనుగ్రహించి మనం వేడుకుంటున్నామయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే మాతో ఉండి మీరే ఆధిపత్యం వహించి ముందుకు నడిపించి మనం వేడుకుంటున్నాం యేసయ్యా. నీ దాసుడు బలహీనుడు, నోటిని బూరగా వాడుకోమని అడుగుచున్నాను. నీ సిలువ చాటును మరుగుపరచమని వేడుకుంటున్నాం యేసయ్యా. మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాకు అందించమని వేడుకుంటున్నామయ్యా. మాలో నీకు వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులు, స్వభావాలు ఏమైనా ఉన్నట్లయితే కాల్చివేయమని అడుగుచున్నాము, కొట్టివేయమని అడుగుచున్నామయ్యా. నీ స్వరూపములకు మమ్మల్ని చేర్చమని వేడుకుంటున్నామయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. నీ పవిత్రమైన శరీరాన్ని, రక్తాన్ని అయ్యా బలారాధనలకు మేము వెళ్ళిపోతుండగా అయ్యా పవిత్రమైన రీతిగా మేమందరము కూడా పాల్పంపులు పొందే కృపను మీరే మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు. రావాల్సిన ప్రియులు అనేక మంది ఉన్నారు. నిశ్చితమైతే వారందరినీ కూడా సమయానుకూలంగా త్వరగా తీసుకుని రమ్మని వేడుకుంటున్నాము. ఈ ప్రాంగణము చుట్టూ నీ శేఖన మేఘమును ఆవరింప చేయండి. దుష్టుని శక్తులకి, వాని క్రియలకి ఇక్కడ అధికారము లేదు. సాతాను పడుతున్న ప్రతి ఒక్క ఆటంకములను యేసుక్రీస్తు నామములో లయపరచు. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి.